ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. నేటి క్రైస్తవ సమాజంలో ప్రేజ్దలడండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో చూసుకున్నట్లయితే, దేవుని మూలంగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొను కనుక దుష్టుడు వానిని ముట్టడు అని భక్తుడు ఇక్కడ రచించి ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే దేవుడి యొక్క వాక్యము, దేవుని మూలంగా ఎవరైతే పుడతారో వారు ఎవరనగా పాపము ఏమాత్రమును వారు పాపము చేయరని ఎరుగుతున్నారంట. దేవుని మూలముగా పుట్టినవాడు భద్రము చేసుకొని కాపాడుకుంటాడంట కదా. అందుకనే ప్రభువుల వారు వాక్యం సెలవిస్తాడు. ఇక్కడ యోహాను సువార్తలో సెలవిస్తున్నాడు ఒక మాట అంటున్నాడు. ఆయన యోహాను సువార్తలో ఏమంటున్నాడు అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను అంటున్నాడు. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనసేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. అంటే వారు దేవుని యొక్క కుమారులు, పిల్లలు అనబడుతున్నారు. ఎవరు? తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి, తనను అంగీకరించిన వారికి దేవుని యొక్క పిల్లలు అవుటకట ప్రభుల వారు ఏమిచ్చాడంటే ఇక్కడ అధికారం అనుగ్రహించాడంట. ఏమనుగ్రహించాడో తెలుసా? అధికారం అనుగ్రహించాడు. ఆ పిల్లలు అవుటకు ఆయన అనుగ్రహించడం కాదు, తెలియపరచడం కాదు, అధికారము. తండ్రి దగ్గర నుంచి అధికారం మనకు ఎలా వస్తుంది? తండ్రి ఎటువంటి వాడో తెలుసా? తండ్రి ఏ మాత్రమును కూడా పాపము చేయలేడు. కాబట్టి పిల్లలు కూడా ఎలా ఉండాలో తెలుసా? వాక్యం సెలవిస్తుంది, దేవుని వలన పుట్టినవారు. మనం వాక్యం చూసుకున్నాం, దేవుని వలన పుట్టినవారు ఏ మాత్రమును పాపం చేయమని మనం ఎరుగుదాము కదా. దేవుని వలన పుట్టినవాడు తనను భద్రపరచుకుంటాడంట. ప్రభుల వారు కూడా పాపము నుండి, శాపము నుండి ఆయన భద్రపరుచుకున్నాడు. లోక మాలిన్యం ఏమాత్రము తన కంటకుండా లోకంలోకి వచ్చినప్పుడు తండ్రికి పుట్టిన కుమారుడు, తండ్రి పంపించిన కుమారుడు కాబట్టి ఆయన తనను తాను భద్రం పరుచుకున్నాడు, కాపాడుకున్నాడు. మరి ఈరోజు నీవు నేను క్రీస్తును ధరించుకున్నాం, క్రీస్తు రక్తంలో పాలిభాగస్థలం అవుతున్నాం, క్రీస్తులో నిలిచి ఉన్నాం, క్రైస్తవులం అని పేరు పెట్టుకున్నాం, క్రీస్తు సంబంధితులం, క్రీస్తుల విశ్వాసంలో సాగుతున్నాం అంటున్నాం. మనము దేవుని వలన పుట్టిన వారమేనా? దేవుని వలన పుడితే మనం అలా కొనసాగుతున్నాం కదా. కొనసాగినప్పుడు తనను ఎందరు అంగీకరించారో వారందరికీ తన కుమారులవుటకు తన అధికారం అనుగ్రహించాడు. ఏ అధికారము? పరలోక రాజ్య అధికారము. ఆ పరలోక రాజ్యం ఎటువంటిది? అతి పరిశుద్ధమైనది, పాపము చేయనిది, తనను తాను భద్రంగా కాపాడుకునేది, దుష్టుడికి అవకాశం ఇవ్వనిది, ఏమాత్రము దుష్ట సాంగత్యము చేయనిది, దుష్టుడికి లొంగిపోనిది, దుష్ట తలంపులకు ఆలోచనలకు ఏమాత్రము స్థలం ఇవ్వనిది దేవుని అధికారము. ఆ అధికారం ఈరోజు నీకు నాకు కావాలి అని కోరుకుంటున్నాం. కావని దేవుని పిల్లలము అవుతున్నామా కదా. సమాజం చూసేట్లు మాత్రం క్రీస్తు పిల్లలు, ప్రభు పిల్లలు అనుకుంటున్నాం. యేసు క్రీస్తుల బాప్టిజం తీసుకుంటున్నాం, రక్తంలో పాలభాగస్థలం అవుతున్నాం, ప్రతి సండే మనమే ముందుంటున్నాం, మనమే పాడుతున్నాం. కానీ ఏది మనల్ని పరిపాలిస్తుంది? ప్రభుల వారే పరిపాలిస్తున్నాడా? పాపం పరిపాలిస్తుందా? ఇవన్నీ చేస్తూ క్రీస్తుతో నడిచి నిలిచి క్రీస్తులో ఉండి మనం పాపం చేస్తే మనల్ని పాపమే పరిపాలిస్తుంది, కానీ క్రీస్తు పరిపాలించాడు. ఎందుకంటే క్రీస్తు పాపిని రక్షించి పాపమును చంపుటకొచ్చాడు. ఆయన అదే పాపమును నువ్వు పరిపాలించేటట్టు దుష్టుడికి అవకాశం ఇచ్చావంటే అక్కడ ప్రభు పరిపాలన చేయడు. అప్పుడు పరిపాలన చేసేది ఏమిటో తెలుసా? పాపము పరిపాలన చేస్తుంది. ఆ పాపం వలన వచ్చు జీతము మరణము, అది నిత్య నరకము, అగ్నిగుండమై ఉంటుంది. కాబట్టి అటువంటి జీవితం మనం జీవిస్తే మనం ఏమాత్రం ప్రభుకు పొత్తు ఉండము. ఆ పాపం ఏమిటి అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము కదా. చూపులో ద్వారా, మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, పద్ధతి ద్వారా, దేని ద్వారా మనము చేసినను అది పాపమే. కాబట్టి ఆ పాపముకు మనము దూరంగా ఉండాలని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు. ఈ వచన భావం ఏమిటంటే, దేవుని యొక్క బిడ్డలు పాపము చేయడంలో స్థిరంగా ఉండరు. ఎందుకు ఉండరు? స్థిరంగా ఉండరు. పాపము చేయకుండా ఉంటారు వాళ్ళు. ఎందుకో తెలుసా? పాపాన్ని చూసి భయపడాలి కదా. అది పాపము, అది తప్పు అని అందుకంటాడు, యెహోవా యందు భయభక్తుల గల వారి ఎడల ఆయన కృప హెచ్చుగా ఉంటుందంట. ఎందుకంటే దేవుని పిల్లలు దేవునికి భయపడతారు కాబట్టి ఆయన కృపను పొందుకుంటారు. అప్పుడు పాపం చేయరు, వారు స్థిరంగా ఉండలేరు. కాబట్టి ఎందుకంటే దేవుడు వారిని కాపాడుతాడు కాబట్టి కదా. ఎందుకు తెలుసా? పాపముకు వారు స్థలం ఇవ్వరు కాబట్టి, దుష్టశక్తి వారిని హాని చేయకుండా దేవుడు కాపాడుతాడు కాబట్టి కదా. దుష్టుడు తీసుకొచ్చే ఆలోచనలు ఎన్నో మన జీవితాలలో కదా. మనం ఇలా మాట్లాడుతుంటే కొందరు రెడీ అవుతారు, కొందరు తలలు దూసుకుంటారు, ఇంకెన్నో చేస్తారు కదా. వారు చేసేదాన్ని మనకు అర్థమైపోతుంది
అక్కడ. కాబట్టి ఇక్కడ దేవుడి నుండి జన్మించిన ప్రతి వాడు ఎలా ఉంటాడంటే వాడు ఏ మాత్రము కూడా పాపము చేయడంట. దేవుడి నుండి జన్మించిన వాడు తనను తాను కాపాడుకుంటాడంట. ఎలా కాపాడుకుంటాడో తెలుసా? లోకము ఒకవైపు వెళ్తే క్రీస్తు మార్గం ఒకవైపు ఉంది. క్రీస్తు మార్గం అది ఇరుకు మార్గం. ఆ ఇరుకు మార్గంలోనే తన జీవితం విశాలం ఉంది. క్రీస్తు నాతో ఉన్నాడని నడుస్తాడు. ఈ విశాల మార్గం అది నాకు ఇరుకు అనుకుంటాడు. ఎందుకో తెలుసా? అది పాపము చేత ఉంది. అమ్మో, అందులోకి వెళ్తే నేను ఇరుక్కుంటాను. అది నానా విధములైన శాపంతో ఉంది. అది దొంగతనము, వ్యభిచారము, కామతురత, ప్రతిదీ దూషణ, ఆటంకం, అన్యాయం అందులో ఉంది. అది నాకొద్దు. తాగుబోతు, తిరుగుబోతత్వం అందులో ఉంది. అది నాకు వద్దు. అది క్రీస్తుకు వ్యతిరేకము. అది నాకు వద్దు అని దూరంగా ఉంటాడంట. ఎవరో క్రీస్తు చేత క్రీస్తుతో కుమారుడైనటువంటి వాడు, దేవుడి నుండి జన్మించిన వాడు అనుకుంటాడంట. దేవుడి నుండి జన్మించిన వారు తమ ఆధ్యాత్మిక జీవితం పట్ల ఎంత జాగ్రత్త వహిస్తారంటే, ఎక్కడ నేను ఏ పాపము చేస్తే నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు, నాలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యము, నాలో ఉన్నటువంటి ప్రార్థనా శక్తి, నాలో ఉన్నటువంటి దేవుడి యొక్క వరము నీరు కారిపోతుంది, అలా బయటకు వెళ్ళిపోతుంది. ఆ అధికారాన్ని నేను కోల్పోతే నా జీవితంలో నేను ఎలా బ్రతకగలను? నేను దయ్యముల మీద అధికారం నాకుంది, ప్రకటించుటకు అధికారము నాకుంది, ప్రార్థించుటకు అధికారము నాకుంది, స్వస్థపరచుటకు అధికారము నాకుంది, ఇలా దేవుడి బిడ్డ నవ్వుటకు, ఇలా ప్రతి శోధనను జయించుటకు నాకు అధికారం ఉంది. ఇంతటి అధికారాన్ని నాలో ఉంది. ఈ అధికారాన్ని నేను ఎక్కడ కోల్పోతాను అని తనను తాను ఆధ్యాత్మిక విషయంలో దేవుని వలన జన్మించిన వాడు భద్రం చేసుకొని కాపాడుకుంటాడంట. భద్రంగా కాపాడుకుంటాడు కదా. బ్యాంక్ బ్యాలెన్స్లో ఎలా బ్యాంకులో డబ్బులు బ్యాలెన్స్ దాచుకుంటావో తెలియదు. ఒక సమయం వచ్చినప్పుడు అది పోతుందేమో, కానీ దేవుడి యందు నిలిచి ఉన్నవాడు, దేవుడి యొక్క అధికారం పొందుకున్న వాడికి యుగ సమాప్తి వరకు ఆ అధికారం కలిగి ఉంటాడు. క్రీస్తులో జన్మించిన వాడు యుగ సమాప్తి వరకు దేవుడిలో నిలిచి ఉంటే, దేవుడి ద్వారా జన్మిస్తే దేవుడి యొక్క అధికారంలో నిలిచి ఉంటాడు. ఏ మాత్రమును పాపము చేయడు. కాబట్టి పాపము నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. పాపముకే కాదు, పాపము చేసే ప్రజలకు కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరో తెలుసా? దేవుని వలన జన్మించిన వారు. దుష్టుని వాడిని ఏ మాత్రము కూడా తాకడు. ఎందుకు తాకడో తెలుసా? అక్కడ ముద్ర వేయబడి ఉన్నది, క్రీస్తుకు సంబంధించిన వాడు అని కదా. తన ప్రాణానికి హాని కలగకుండా, తన జీవితానికి హాని కలగకుండా కదా. క్రీస్తు యేసు దేవుని కుమారుడు. దేవుని బిడ్డలను దుష్టు నుంచి కాపాడతాడు. ఎవరు దేవుని కుమారుడు? క్రీస్తు యేసు కూడా దేవుని కుమారుడే. మొదట్లో మాట్లాడుకున్నాం, తండ్రి చిత్తం నెరవేర్చుటకు లోకంలోనికి వచ్చాడు. ఆయన పాపమాలిన్యం ఏమాత్రము కూడా అంటకుండా భద్రపరుచుకున్నాడు. తనను తాను పరిశుద్ధత అనే భద్రత చేత కాపాడుకున్నాడు. కంచె వేసుకున్నాడు ఆయన కదా. కాపాడుతాడు. తద్వారా వారు పాపములో పడిపోకుండా కాపాడుతాడు. ఎవరు? ప్రభుల వారు. నిత్యం మన చుట్టూ ఉంటాడు, మన చుట్టూ కంచె వేస్తాడు ఆయన, మనల్ని సంరక్షిస్తాడు ఆయన. అందుకే భక్తుడు అంటాడు, పాపము చేయుటకు నా చేతులు చాపకుండానట్లు నన్ను కాపాడుము అంటాడు కదా. పాపము చేసుటకు చేతులు చాపకూడదంట. పాపం మార్గంలో వెళ్ళడానికి కాళ్ళు కూడా చాపకూడదు. వింటున్నారా? చూపు కూడా వెళ్ళకూడదు. మన చూపు వెళ్ళినంత దూరం మన మనసు వెళ్ళకూడదు. మన మనసు వెళ్ళినంత దూరం మన మనుషులం వెళ్ళకూడదు. కాబట్టి మనం అన్ని విషయాలలో భద్రంగా కాపాడుకోవాలి. అందుకని అంటాడు, నా పాపం వల్ల నేను కూలి తిని అంటాడు ఒక భక్తుడు. నా పాపం వల్ల నేను కూలాను, నా అక్రమం వల్ల నేను కూలాను, నా అన్యాయం వల్ల నేను కూలిపోయాను. ఎందుకు కూలిపోతున్నారు అని అడిగితే, నా పాపం వల్ల నేను కూలిపోయాను ప్రభువా, నా పాపమే నన్ను తరిమినది అని అంటారు కదా. భక్తులు, బైబిల్లో కొందరు భక్తులు పశ్చాత్తాపడ్డారున్నారు. దావీదు లాంటి వారు పశ్చాత్తాపడ్డారు ప్రభు చెంత. అలా పశ్చాత్తాపడిన వారికి పాపం నుండి విముక్తి కలిగినది కదా. పాపము చేయుటకు నా చేతులు చాపకున్నట్టు నేను భద్రంగా కాపాడుకుందని అంటాడు. ఎందుకంటున్నాడు ఆ మాట అంటే, పాపం బహు భయంకరమైనది. ఆ పాపం ఉన్నటువంటి మరణకరమైనటువంటి విషయాన్ని, ఆ పాపంలో వచ్చినటువంటి భయంకరమైనటువంటి ఆ పరిస్థితిని దావీదు కూడా ఎరిగి ఉన్నాడు కదా. తన పాపము చేసి బెత్షెబా ద్వారా కనిన బిడ్డ తన 3 రోజులు ఉపవాసం ఉన్న దేవుడు కనికరించలే. అది పాపం వలన ఒక వ్యక్తిని చంపావు, మరలా పాపం చేసి బిడ్డను కన్నావు, మరలా ఇవన్నీ చేసావు కాబట్టి నిన్ను క్షమించనని దేవుడు ఆ పాపమును క్షమించబోతే ఆ బిడ్డకు మరణ శిక్ష విధించబడింది. అంటే దావీదుకే విధించబడింది ఆ శిక్ష కదా. అంటే ఒక్కసారి ఆలోచిద్దాం, మనం ఎలా ఉన్నాం. భక్తుడు పశ్చాత్తాపడ్డాడు కాబట్టి, నన్ను ఈమెమ కంటే తెల్లగా కడుగుము, నన్ను ఈ సోపుతో కడుగుము, నా పాపములు నాకు ఎడమర్చము ప్రభువా అని పశ్చాత్తాపడ్డారు. ఎవరు? దావీదు గారు కదా. ఎందుకు పశ్చాత్తాపడ్డాడు? ప్రభువులో ఉన్న పరిశుద్ధతను, ప్రభువులో ఉన్న నీతి సత్యాన్ని, దేవుని ప్రేమను ఆయన రుచి చూశాడు. ఎక్కడ ఈ పాపముకు నేను దగ్గర అవుతున్నాను కదా, నా దేవుడి ప్రేమ నుండి నేను దూరం అయిపోతాను అని దావీదు దేవుడి యొక్క ప్రేమను
పొందుకొనుట కొరకు దేవుడు పాదాలు విడవలేడు, పశ్చాత్తాపడ్డాడు కదా. ప్రభుల వారి వాక్యం సెలవిస్తుంది అదేవిధంగా ఏమని, పాపము కదా బహుభయంకరమైనది. పాపము ఎప్పుడు కూడా మనల్ని తరిమేస్తుంది, పాపము మనల్ని పడగొడుతుంది, పాపం మనల్ని కూలగొడుతుంది, కృంగదీస్తుంది. కానీ ప్రభు వాక్యం సెలవిస్తుంది మనం ఎప్పుడు క్రీస్తు యేసునందు బలవంతులమై ఉండాలి. ప్రతిదాన్ని పాపమును దుష్టుని జయించాలి కదా. ఎవడు తరమకుండా దుష్టుడు పారిపోవునంట. ఎప్పుడైతే క్రీస్తుకు లోబడి ఉంటామో, క్రీస్తు మహిమ మనలో ఉంటున్నప్పుడు ఆయన యుద్ధ వీరుడిలా మన పక్షం ఉంటాడు. కాబట్టి దుష్టుడు మనల్ని ముట్టలేడు. కాబట్టి ఇట్టి మాటలే దేవుడు మనలో నుంచి ఆశిస్తున్నాడు. ఇట్టి జీవితం దేవుడు ఆశిస్తున్నాడు. తన కుమారులకు కావాలంటే అధికారము కలిగి ఉండాలి. అధికారంను కాపాడుకోవాలంటే భద్రంగా మనల్ని మనము క్రీస్తును నిలబెట్టుకున్నాలి. ఇట్టి మాటలు దేవుడు మన ఆత్మతో దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.